వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి మార్చి 26, 2025 తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ. తెలుగులో 1. జూలో మొదటి బయో బ్యాంక్. పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, డార్జిలింగ్ జూ వద్ద భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణుల బయో బ్యాంక్ పూర్తిగా పనిచేస్తోంది. జూలై 2024లో స్థాపించబడినప్పటి నుండి ఇది అంతరించిపోతున్న జాతులకు ప్రాధాన్యతనిస్తూ 23 జాతులకు చెందిన 60 జంతువుల నుండి డిఎన్ఏ మరియు కణజాల నమూనాలను సేకరించింది. బయోబ్యాంక్ ఘనీభవించిన జంతువుల నుండి జన్యు పదార్థాన్ని పరిరక్షణ మరియు పరిశోధన కోసం సంరక్షిస్తుంది. ఇందులో అంతరించిపోతున్న మరియు మరణించిన జంతువుల కణాలు, కణజాలాలు మరియు పునరుత్పత్తి నమూనాలు ఉన్నాయి. జన్యు వైవిధ్యాన్ని నిర్వహించడానికి నమూనాలను క్రయోజెనిక్ పరిస్థితులలో ద్రవ నత్రజనిలో -196 డిగ్రీల సెల్సియస్ నిల్వ చేస్తారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సహకారంతో జాతీయ పరిరక్షణ ప్రణాళికలో భాగం. భవిష్యత్తులో ఢిల్లీ నేషనల్ జూ మరియు నందన్కనన్ జూ, ఒడిశా లలో బయో బ్యాంక్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేయబడింది. అమెరికన్ బ్లాక్ ఫుటెడ్ ఫెర్రెట్ మరియు నార్తర్న్ వన్హార్డ్ రైనో వంటి జాతులు సంరక్షించబడిన డిఎన్ఏ మరియు క్యాప్టివ్ బ్రీడింగ్ ఉపయోగించి పునరుద్ధరించబడ్డాయి. డార్జిలింగ్ జూ. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఎత్తైన జూ. ఇది మంచు చిరుతలు, హిమాలయన్ తోడేళ్లు మరియు ఎర్ర పాండాలు వంటి ఆల్పైన్ జాతుల క్యాప్టివ్ బ్రీడింగ్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది గోరల్స్, సైబీరియన్ పులులు మరియు అరుదైన పక్షులతో సహా అంతరించిపోతున్న జంతుజాలానికి నిలయం. 2. విక్రమశిల విశ్వవిద్యాలయం. సందర్భం: రాజ్గిర్లోని దాని చారిత్రక ప్రదేశానికి సమీపంలో ఆధునిక నలంద విశ్వవిద్యాలయం తిరిగి స్థాపించబడిన 1 దశాబ్దం తర్వాత విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమశిల విశ్వవిద్యాలయం గురించి. దీనిని పాల రాజవంశం రాజు ధర్మపాల 8వ శతాబ్దం చివరి నుండి 9వ శతాబ్దం ప్రారంభంలో స్థాపించారు. ఇది భారతదేశంలోని బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఉంది. అతను ఆధునిక బంగ్లాదేశ్లో సోమపూర్ మహావిహారాన్ని కూడా స్థాపించాడు. వజ్రయాన తంత్రాయణ బౌద్ధమతం, క్షుద్ర అధ్యయనాలు మరియు వేదాంత విభాగాలకు ప్రసిద్ధి చెందాడు. విక్రమశిల మధ్యయుగ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన బౌద్ధ అభ్యాస కేంద్రాలలో ఒకటి. నలంద విశ్వవిద్యాలయం తర్వాత రెండవది. ఇది ముఖ్యంగా తాంత్రిక అధ్యయనాలకు ప్రసిద్ధి చెందింది. ఇవి పాల కాలంలో బౌద్ధ మరియు హిందూ సంప్రదాయాలలో ప్రాచుర్యం పొందాయి. 12వ శతాబ్దం చివరిలో కుతుబుద్దీన్ ఐబక్ ఆధ్వర్యంలో సైనిక కమాండర్ అయిన బఖ్తియార్ ఖాల్జీచే నాశనం చేయబడింది. పాలా రాజ్యంలో బౌద్ధుడైన అతిషా దీపాంకర్ 980 నుంచి 1054 వరకు ఇక్కడ ఒక అధ్యక్ష విశ్వవిద్యాలయ అధిపతి గా ఉన్నాడు. అతిషా దీపాంకర ఒక ప్రఖ్యాత బౌద్ధ గురువు మరియు పండితుడు. అతను 11వ శతాబ్దంలో టిబెట్లో బౌద్ధమతం యొక్క పునరుజ్జీవనం మరియు సంస్కరణలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 3. విపత్తు సహాయ నిధులు. సందర్భం: రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలకు విపత్తు సహాయ నిధుల ద్వారా నిధులు సమకూర్చరాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్య అంశాలు: కేంద్ర హోంమంత్రి విపత్తు నిర్వహణ సవరణ బిల్లు 2024ను సమర్థించారు. ఇది సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించలేదని మరియు రాష్ట్రాలు విపత్తు ప్రతిస్పందన నిధులను ఉచితాల కోసం ఉపయోగించలేవని నొక్కి చెప్పారు. ఎన్ఆర్ఎఫ్ వలె కాకుండా పీఎంకేర్జ్ నిధిని కూడా ఆయన సమర్థించారు. ఇది ప్రదర్శకత లేదని ఆయన ఆరోపించిన ఎన్ఆర్ఎఫ్ వలె కాకుండా ఇది ప్రదర్శకంగా మరియు సరిగ్గా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF). ఇది విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద స్థాపించబడింది. ఇది విపత్తులకు ప్రతిస్పందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక నిధి. జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు SDRF కేటాయింపులో 75% మరియు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 90% కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
తుఫానులు, వరదలు, భూకంపాలు మరియు ఇతర విపత్తుల బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. హోం మంత్రిత్వ శాఖ జాబితా చేయని స్థానిక విపత్తుల కోసం రాష్ట్రాలు 10% వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే రాష్ట్రం స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం సేక్ నుండి ఆమోదం పొందినట్లయితే తీవ్రమైన విపత్తుల సందర్భాలలో అదనపు నిధులు అవసరమైనప్పుడు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్ ను భర్తీ చేస్తుంది. రాష్ట్రాలతో ఖర్చు భాగస్వామ్య యంత్రాంగాన్ని కలిగి ఉన్న ఎస్డీఆర్ఎఫ్ వలె కాకుండా కేంద్ర ప్రభుత్వంకు పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ నిధుల కేటాయింపులు రెండు ఆర్థిక కమిషన్ల సిఫార్సులపై ఆధారపడి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రెండింటికీ సహకారాన్ని అందిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ దాని నిధులను మరింత బలోపేతం చేయడానికి వ్యక్తులు మరియు సంస్థల నుండి సహకారాలను కూడా అంగీకరిస్తుంది. 4 భీమ్ 3.0 నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఏ ఇటీవల భీమ్ బీహరత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ 3.0ని ప్రారంభించింది. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ అనేది యూపీఏ ఆధారిత చెల్లింపు ఇంటర్ఫేస్. ఇది మీ మొబైల్ నంబర్ లేదా పేరు వంటి ఒకే గుర్తింపును ఉపయోగించి రియల్ టైమ్ ఫండ్ బదిలీలను అనుమతిస్తుంది. దీనిని 2016లో ప్రధానమంత్రి ప్రవేశపెట్టారు మరియు భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. భీమ్ 3.0 అనేది డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్ యొక్క తాజా వెర్షన్. ఇది మెరుగైన వినియోగదారు అనుభవం కోసం అనేక మెరుగుదలలను పరిచయం చేస్తుంది. వీటిలో విస్తరించిన భాషా మద్దతు 15 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. తక్కువ ఇంటర్నెట్ ప్రాంతాలకు ఆప్టిమైజ్ చేయబడింది. పేలవమైన నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో కూడా సజావుగా లావాదేవీలను నిర్ధారిస్తుంది. అధునాతన డబ్బు నిర్వహణ సాధనాలు, ఖర్చు ట్రాకింగ్, బిల్లు విభజన మరియు ఖర్చు విశ్లేషణలను కలిగి ఉంటుంది. కుటుంబ మోడ్ భాగస్వామ్య ఖర్చులను నిర్వహించడం మరియు కుటుంబ సభ్యులకు చెల్లింపులను కేటాయించడం ప్రారంభిస్తుంది. 5 బంగారు ద్రవీకరణ పథకం మార్చి 26, 2025 నుండి అమలులోకి వచ్చే బంగారు ద్రవీకరణ పథకం యొక్క మధ్యస్థ మరియు దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ ఎంఎల్టీజీఈ భాగాలను నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బంగారు ద్రవీకరణ పథకం గురించి ప్రారంభించబడింది సెప్టెంబర్ 15, 2015. లక్ష్యం గృహాలు మరియు సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని సమీకరించడం, భారతదేశం బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక ప్రయోజనాల కోసం నిష్క్రియ బంగారాన్ని ఉపయోగించడం. జీఎంఎస్ 3 భాగాలను కలిగి ఉంది. స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ ఎస్టీబీఈ 1 నుండి 3 సంవత్సరాలు బ్యాంకులచే నిర్వహించబడుతుంది. మధ్యస్థకాల ప్రభుత్వ డిపాజిట్ ఎంటీజీడీ 5 నుండి 7 సంవత్సరాలు, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ ఎల్టీజీడీ 12 నుండి 15 సంవత్సరాలు. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా అమలు చేయబడుతుంది. 6 బాల్సన్ కీ కవితా ఇనిషియేటివ్ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ బాల్పన్ కీ కవితా ఇనిషియేటివ్ క్రిస్టోరిన్ భారతీ రైమ్స్ పోయమ్స్ ఫర్ యంగ్ చిల్డ్రెన్ నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా ప్రాథమిక స్థాయిలో భారతీయ భాషలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఆంగ్లంలో ఉండే నర్సరీ రైమ్స్ పద్యాలను భారతీయ భాషల్లో అందించేందుకు బాల్సన్ కీ కవితా ఇనిషియేటివ్ను కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. ప్రాథమిక స్థాయిలోనే చిన్నారులు నర్సరీ రైమ్స్ పద్యాలను సులభంగా నేర్చుకునేలా బాల్సన్ కీ కవితను తీసురానుంది. అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకునేలా తీర్చిదిద్దనుంది. రైమ్స్ పద్యాలు మాతృభాషలో ఉండేలా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా మై గవ్తో కలిసి బాల్సన్ కీ కవితలో విద్యా మంత్రిత్వ శాఖ మార్చి 26 నుంచి ఏప్రిల్ 24 వరకు పోటీలను నిర్వహించనుంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఇప్పటికే ఉన్న రైమ్స్న పద్యాలను స్థానిక సంస్కృతికి అనుగుణంగా జానపద రూపంలో స్థానిక భాషల్లో రూపొందించి ప్రీ ప్రైమరీ 3 నుంచి 6 వరకు
గ్రేడ్ 1 6 నుంచి 7 వరకు సమ్, గ్రేడ్ 2 7 నుంచి 8 వరకు సమ్ కేటగిరీల్లో పంపాలి. 7 నీతి ఆయోగ్ సభ్యుడిగా రాజీవ్ గాబా. కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గాబా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ జార్ఖండ్ కేడర్కు చెందిన రాజీవ్ గాబా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా 2019 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగానూ ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన నీతి ఆయోగ్ సభ్యుడిగా కొనసాగుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి ఐటీఐ. దీనిని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ. దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. వైస్ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, కేబినెట్ మంత్రి హోదా. CEO మెంబర్ సెక్రటరీ ఐఏఎస్ ప్రస్తుతం శ్రీ B.V.R. సుబ్రహ్మణ్యం. ఫిబ్రవరి 25, 2023. ఎక్సఫీషియో సభ్యులు 4 ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల 5 ఉన్నారు. ఫుల్ టైమ్ మెంబర్స్ పూర్తి సమయం సభ్యులు ప్రస్తుతం 4 ఉన్నారు. పార్ట్ టైం సభ్యులు ఎవరు లేరు. 8 సెపక్ తక్రా వరల్డ్ కప్ 2025 మార్చి 20 నుంచి 25 వరకు బీహార్లోని పాటలిపుత్ర స్టేడియంలో జరిగిన ఇస్టాఫ్ సెపక్ తక్రా కిక్ వాలీబాల్ వరల్డ్ కప్ 2025లో పురుషుల విభాగంలో ఫైనల్లో జపాన్ను ఓడించి భారత పురుషుల రేగు టీం 2 జట్లు ఈ ఆటను ఆడతారు. ఒక్కో జట్టులో 3 క్రీడాకారులు ఉంటారు. తొలి బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అలాగే మహిళల విభాగంలో భారత మహిళల జట్టు కాంస్యాన్ని గెలుచుకుంది. సెపక్ తక్రా ప్రపంచ కప్ 2025లో భారతదేశం మొత్తం 7 పతకాలను సాధించింది. సెపక్ తక్రా గేమ్ను కిక్ వాలీబాల్ అని కూడా పిలుస్తారు. ఇది మలేషియా దేశం యొక్క జాతీయ క్రీడ. అలాగే ఈ క్రీడను ప్రధానంగా ఆగ్నేయాసియాలైన మలేషియా, థాయిలాండ్, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియా దేశాలలో ఎక్కువగా ఆడతారు. అలాగే భారతదేశంలో ముఖ్యంగా మణిపూర్లో ఎక్కువగా ఆడతారు. 25 క్వశ్చన్ నంబర్ 4 విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఏ పాలరాజు స్థాపించారు మరియు ఎక్కడ ఉంది? ఆన్సర్ కోసం తేదీ మార్చి 26, 2025 యూపీఎస్సీ, ఏపీఎస్సీ ప్రీలిమ్స్, ఢిల్లీ కరెంట్ అఫైర్స్ @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరైనా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగా యూపీఎస్సీ, ఏపీఎస్సీ, బాంక్స్ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోవద్దు.